బాలకృష్ణ ఆరోగ్యం బాగుండాలి, మా దైవం బాలకృష్ణ గారి ఆరోగ్యం బాగుండాలి, మా దైవం బాలకృష్ణ గారి ఆరోగ్యం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అంటే పొర్లు దండాలు అంటే ఒక మొక్కుబడి ఉంటే చేస్తారు, కానీ నా దైవం నేను దైవంగా భావించే, నా తల్లిదండ్రులతోటి సమానంగా భావించే నందమూరి బాలకృష్ణ గారికి మన కాకినాడలో ఫైట్లో ఒక విలన్తో ఆయన కాలుతో డూపును పెట్టమన్నారు. నేను చేయను, నేనే చేస్తాను డైరెక్ట్గా అంటే ఆయన కాలుతో కొట్టే సందర్భంలో ఆ విలన్ కొట్టడంలో కొంచెం ఒక స్లిప్ అయింది. ఆ మడి కొంచెం చిట్లితే ఒక 6 వారాలు డాక్టర్ రెస్ట్ తీసుకోమంటే నిన్నే ప్రథమ చికిత్స చేశారు. ఈరోజు ఏఏజీ హాస్పిటల్లో ఇప్పుడే ఆల్రెడీ చికిత్స జరుగుతుంది. ఆ టయానికే నేను పొర్లు దండాలు పెట్టడం జరిగింది. పొర్లు దండాలంటే ఊరినే పెట్టడం కాదండి, యాక్చువల్గా నా ఆరోగ్యత నేను పెట్టకూడదు. అది నా భార్యకు కూడా చెప్పలే. నా భార్య కూడా ఈరోజు రావాల్సిన సంధ్య గారు, ఆయన కొంచెం ఆరోగ్యం బాగా కాగింది. అసలు ఆమెకు తెలియదు. ఆమె నేను వచ్చేటప్పుడు అడిగింది, నాకు అందరూ ఫోన్ చేశారు పొర్లు దండాల కార్యక్రమం ఉందా అనింది. ఉంది అన్న. ఎండ ఉందంటే జాగ్రత్త అనింది. మన దైవం కోసం మనం ఏమైనా చేయాలి కదా అన్న. ఖచ్చితంగా అనింది. అందుకనే ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆ దైవం త్వరలోగా మళ్ళీ కోలుకొని కళామ తల్లి సేవ చేయాలి. బట్ హైదరాబాద్లోనే క్యాన్సర్ హాస్పిటల్ కాకుండా ఆంధ్రాలో ఆయన తలపెట్టిన యజ్ఞం క్యాన్సర్ హాస్పిటల్ అది త్వరలో పూర్తి కావాలి, రాష్ట్ర ప్రజలు పూర్తి చేయాలి. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అండగా ఉండాలి. ఎందరికో ఒక ఆదర్శప్రాయుడు నందమూరి బాలకృష్ణ గారు. అందుకనే ఆయనకి ఈరోజు పొర్లు దండాలు పెట్టడం జరిగింది. ఆ పరమేశ్వరుని కోరుకోవటం, తొందరగా మా దేవుడు బాగుండాలి. ఎందుకంటే ఒకరోజు ఈ మధ్యన పుట్టినరోజు ఆనవ రామనాయుడు గారు ఒక మాట అన్నారు. ఆయన వయసు వచ్చే కొంది పిల్లాడిగా కనపడుతున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు. ఆయన వయసు సినయ్యకి ఏమన్నా చెవులో చెప్పాడో మాకు తెలియదు, కానీ ఆయన ఇప్పటికీ బాలుడే అన్నాడు. నిజంగా ఇది నరదిష్టి అండి. నరదిష్టి ఉంటేనే ఇటువంటి జరుగుతాయి. ఈ వయసులో ఒక అందగాడు స్టెఫ్లు కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, డూపు లేకుండా తన శక్తి మేరకు పోరాడేటటువంటి పద్మభూషణ్ ఒక సింహం నా దేవుని నందమూరి బాలకృష్ణ గారు ఒక్కరే అండి. అందుకనే ఆయన జరిగే టైంలో పొర్లు దండాలు పెట్టడం జరిగింది. ఆ పరమేశ్వరుని కోరుకోవడం జరిగింది. మా ఆయుష్ కూడా ఆయన పోసుకొని బ్రహ్మాండంగా ఒక వెలుగు వెలగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. త్వరగా ఆయన కోలుకుంటాడు, ప్రజల మధ్యకు వస్తాడు. అభిమానులందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరో భయపడాల్సిన పని లేదు. అందరూ మన మహానుభావుడి కోసం కోరుకోండి. అతి త్వరలో మళ్ళీ తెర మీదకి రాబోతున్నాడు, మన ప్రజల్లో సేవ చేయబోతున్నాడు అని కూడా తెలియజేస్తున్నాం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నిన్న సాయంత్రం బాలకృష్ణ గారికి ఫోన్ చేశానండి. అంటే ఆయన ఏమైనా బాధలో ఉంటాడేమో, అంటే నా ఫోన్ అయితే ఎత్తకుండా ఉండడు. నాకు ఆయనకుండే అనుబంధం. బట్ అయితే ఫోన్ చేయగానే ఏం కొట్టరెడ్డి బాగుండవా తమ్ముడు అన్నాడు. సార్ మీరు ఎట్టున్నారు చెప్పన్నా, నా సంగతి కాదు నేను చెప్పేది, నువ్వు ఎట్టున్నావు, పిల్లలు ఎట్టున్నారు అమెరికాలో ఈ అడిగాడు. అంటే ఏదో చిన్నది జరిగింది ఫైటింగ్లో, డూపొద్దునా నీకు తెలుసు కదా నా సంగతి అన్నాడు. అక్కడ అట్లా మా మిస్సెస్కి అంటే పిల్లలు అమెరికాలో ఎలా చదువుతున్నారు అంటే, మీరు బాగుంటే మేమంతా బాగుంటాం సార్ అని. నేను ఎట్టా బాగుంటాను, 6 నెలలు రెస్ట్ 6 వారాలు రెస్ట్ తీసుకోమని నేను రెస్ట్ తీసుకుంటున్నాను. దానికోసమే ఆ మహానుభావుడు ఫోన్ చేస్తే తన ఆరోగ్యం చెప్పకుండా మమ్మల్ని ఎలా ఉండారు, మా బిడ్డలు అమెరికాలో ఎట్టున్నారు అవి అడిగాడంటే, అందుకే ఆయన మాకు దైవ స్వరూపుడయ్యాడు. అందుకనే నేను ఆయన అడిగేది, వెన్నపూస లాంటి ఒక దేవుడు బాలకృష్ణ ఎందుకంటున్నానంటే, ఆయన మనస్తత్వం, ఆయనలో ఉన్న ఒక అసలు కుల వ్యవస్థ ఆయనలో లేదు. ఆయనలో ఉన్న మంచితనం అదే. ఆ మంచితనానికే ఆయన నాకు దైవ స్వరూపుడయ్యాడు. ఈరోజు బాగుండాలని ఇంత 100 మంది వచ్చి ఆయన కోరుకున్నారని కూడా తెలియజేస్తారు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.